50Kని చాలా తొందరలో బిఫోర్ 1 month మేమైతే కంప్లీట్ చేసుకున్నాం. మేము ఈరోజు ఈ స్టేజ్కి వచ్చినాము, ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే దానికి ముఖ్య కారణం అయితే ఇమ్రాన్. నేను ఒక్కని కాకుండా నాతో పాటు నా తమ్ముడు విజయ్ ఉన్నాడు చూడు, ఇక్కడైతే నేను ఫుల్ హ్యాపీ. విజయ్ కంగ్రాట్స్. నేను మీకు ఏమిచ్చి ఏం చేసి నేను ఈ రుణం తీర్చుకోవాలో నాకు అర్థమైతే లేదు. మన దగ్గరకు ఒకటి వచ్చి ఇట్లా చేసి ఆపితే నీకేం కావాలో చేస్తా అన్నంత ఎదగాల్సేరా, ఇది కాదు మనం ఇంకా పెద్ద కొట్టాలి, మనతో అయిన కాడికి నలుగురికి హెల్ప్ చేయాలని చెప్తాడు. కానీ మీకు తెలిసిన కొన్నే తెలుసు, ఆ కొన్ని మాత్రం మీరు టీవీలల్లా లేకపోతే ఫోన్లల్లో రీల్స్ల్లో వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో మీరు కొన్ని మాత్రమే చూస్తారు. తెలియకుండా వెనకాల చేసేవి ఇంకా లక్షల కోట్లు ఉన్నాయి అనేది, చేసినవి చాలా ఉన్నాయి. సో గైస్ ఇప్పుడైతే టీమ్ మెంబర్స్ మొత్తం వచ్చేస్తారు. మా వాళ్ళు ఏందైతే మేమైతే ఏం చేసుకోలేము. ఇగో సో అన్న విజయాన్న కేక్ తెచ్చిండు కష్టపడి, శ్యామన్న కేక్ తెచ్చిండు కష్టపడి, విజయాన్న కూడా కేక్ తెచ్చిండు కష్టపడి. అక్కడ ఇద్దరు ఏం తెలియదు, నేనే తెచ్చిన కేక్. చాలా కష్టపడితే అయితే వచ్చింది ఇది 50K. స్మార్ట్ అవుతున్నావు. అరే ఫేర్ అండ్ హ్యాండ్సమ్ పెట్టినా. సో వెల్కమ్ బ్యాక్ టు పరిశాన్ శ్యామ్ విజయ్ 07. ఈ రోజు అయితే చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ మాకు. ఎందుకంటే మీ అందరి ఆ ప్రోత్సాహంతో మేమైతే 50Kని చాలా తొందరలో బిఫోర్ 1 month మేమైతే కంప్లీట్ చేసుకున్నాం. మీరైతే నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. మాకైతే చాలా అంటే మీరు ఇచ్చిన మా సబ్స్క్రైబర్స్ మాకు ఇది ఇచ్చిన గిఫ్ట్ లెక్క మేము ఫీల్ అవుతున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. ఇది ఏదైతే మేము ఉన్నామో ఇది మేము సాధించడం అనుకుంటలే, మీరు మమ్మల్ని ఇంత ముంగడి తీసుకొచ్చారు. మీ వల్లనే మేము ఇంత తొందరగా ఇది ఏదైతే మేము సాధించగలిగినామో. ఇంకోటి ఏంటంటే మా ప్రతి వీడియోని మీరు చాలా సపోర్ట్ చేస్తారు. తక్కువ టైంలో మంచి రీచ్ ఇచ్చి మంచిగా సపోర్ట్ చేసారు. నిజంగా మేమైతే ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మాకు ఇమ్రాన్ ఇచ్చిన సపోర్ట్ ఎంత అవుతుందో మీరు ఇచ్చిన సపోర్ట్ కూడా మేము అంతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. ఇంకోటి ఏంటంటే మా ప్రతి విజయంలో ఇప్పుడు మేము ఈ 50Kని మేమైతే ఇంత తొందరలో మేము ఫినిష్ చేసినామంటే ఇది మా ఇద్దరు గెలుపు కాదు, మాతో పాటు మా టీం అంతా పరిశాన్ బాయ్స్ టీం అందరి గెలుపు ఇది. ఇంకోటి మేము ఏ స్టెప్ వేసినా కూడా అందులో మాకు ఖచ్చితంగా ఇమ్రాన్ అయితే సపోర్ట్ 100% ఉంటుంది. మేము ఈరోజు ఈ స్టేజ్కి వచ్చినాము, ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే దానికి ముఖ్య కారణం అయితే ఇమ్రాన్. కానీ విత్ ఇన్ 20 days లో 50K సబ్స్క్రైబర్స్ అనేది నిజంగా మామూలు మాట కాదు, ఇది పెద్ద అచీవ్మెంట్ నిజంగా మనకి. నిజంగా విజయ్ 50K అన్న ఇంకొక 50K అయితే సిల్వర్ బటన్ వచ్చే స్టేజ్ మనది ఆల్మోస్ట్. కాకపోతే గాయ్స్ ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్ లో నేను ఒక్కని కాకుండా నాతో పాటు నా తమ్ముడు విజయ్ ఉన్నాడు చూడు, ఇక్కడైతే నేను ఫుల్ హ్యాపీ. విజయ్ కంగ్రాట్స్. నిజంగా నాతో లైఫ్ లాంగ్ నీ ఏమంటారు సపోర్ట్ ఇట్లనే ఉండాలి. నువ్వు లేకుండా నేను ఏది చేయలేను, నాతో ఏది కాదు, మన ఇద్దరం తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాము. అమ్మ తోడు నేనుండంగా నీకు ఆపతే. ఇది ఎట్లా ఉండాలంటే నెక్స్ట్ మేము తీసుకుపోయేది ఎట్లా ఉండాలంటే గాయస్ మీకు ఏదైతే కావాలో మేము అదే చూపిస్తాము.
అదే ఇస్తాం. ఇంకోటి ఏంటంటే మాకు ప్రతి విషయంలో మెయిన్ ఏంటంటే మేము ఇమ్రాన్ గురించి వీళ్ళు ఇంతగానం ఎందుకు చెప్తారంటే ఆయన మాకు ఒక రోల్ మోడల్. ఏంటంటే ఆయనను చూసి చాలా నేర్చుకోవచ్చు. ఇప్పుడు బేసిక్గా నాది ఏంటంటే నేను ఫస్ట్ నా లైఫ్లో నేను డిసైడ్ ఏంటంటే ఒక యాక్టర్ కావాలనుకున్నా, ఒక మూవీ ఫీల్డ్లో వెళ్ళాలనుకున్నా. బట్ ఫైనల్గా ఇప్పుడు నేను ఒక యూట్యూబ్కి వచ్చి ఇక్కడే నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే ఈరోజు మేము ఎక్కడైనా బయటికి పోయినా కూడా అంతెందుకు గాయస్, మేమైతే మొన్న నాకు యాక్సిడెంట్ అయింది కదా, ఆ రోజు అయితే నాకు ఎంతమంది నాకు ప్రేయర్ చేసిర్రు, అన్న నీ గురించి దేవుణ్ణి అడుగుతున్నాము అవన్నీ. మీ ఇంట్లో సొంత ఒక అన్నకో తమ్మునికో అయితే చూసినట్టు నాకు చూసిర్రు. అసలు నిజంగా విజయ్ నువ్వు అయితే కామెంట్స్ చూసినావు కదా, దీన్ని మించిన హ్యాపీనెస్, దీన్ని మించిన ఇంకా గెలుపు అనేది అయితే ఏముండదు. ఆ కామెంట్స్ మనం ఇద్దరం దగ్గరుండి ప్రతి ఒక్క కామెంట్ చూసి చదువుకొని ఎంత హ్యాపీ ఫీల్ అయినా, ఈవెన్ మనం వాయిస్ లో నుంచి వాటర్ వచ్చినాయి ఆ రోజు. ఎగ్జాక్ట్లీ గాయస్, ఇదైతే నేనైతే ఇంతకు మించిన సంతోషం అనేది ఇంకేది ఉండదు. నేనైతే ప్రతి ఒక్కరికి మీ దగ్గరికి వచ్చి నేను చెప్పుకోలేను. అంటే మీరు చూపించిన ప్రేమ, మీరు ఇచ్చిన అది ఆప్యాయత ఏదైతే ఉందో, నేను దానికి అందరికీ మీ ఒక్కరి దగ్గరికి అయితే నేను వచ్చి చెప్పలేను. కాబట్టి ఈ వీడియోలో చెప్తున్నా, మీరు మా మీద చూపించిన అభిమానానికి అయితే నేను జన్మలు ఇక రుణపడి ఉంటా అని చెప్తా. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఒక మనిషి, తెలియని మనిషిని ఇంత అభిమానించి ప్రేమిస్తారంటే అసలు నేను మీకు ఏమిచ్చి ఏం చేసి నేను ఈ రుణం తీర్చుకోవాలని నాకు అర్థమైతే లేదు. నిజంగా ఇంతకు మించిన నేను ఎప్పుడు సక్సెస్ కావాలి, గెలవాలి లైఫ్లో ఏదో సాధించాలనుకుంటా. మీలాంటి వాళ్ళ ప్రేమలు సంపాదించడానికి ఇంకేముంటది గాయస్ గెలవనీకి. ఇంతకు మించింది ఇంకేముండదు. ఫస్ట్ మీ ప్రేమను గెలవాలంటే మేము మీ దగ్గరికి వచ్చినామంటే అది ఫస్ట్ ఇమ్రాన్ అన్న వల్లనే మేము మీ దగ్గరకు వచ్చినాం. మమ్మల్ని తీసుకొచ్చి మీ ముందు తీసుకొచ్చి పెట్టి ఇది వీళ్ళు అని చెప్పి చూపించి, దాని తర్వాత మాకు ఒక ఛానల్, మమ్మల్ని నమ్మి ఒక ఛానల్ ఇచ్చి మీరు చేసుకోండి, చెయ్యండి, మీతో నవ్వుతుంది, యూ కెన్ డూ ఇట్ అని మాకు మోటివేట్ చేసి, మాకు సపోర్ట్ చేసి మీ ముందు మమ్మల్ని నించోబెట్టినందుకు దాన్ని మేము మంచిగా ఇది చేసుకొని చూపించుకోవాలని, మా టాలెంట్ చూపించుకొని ఇమ్రాన్ గురించి ఎంత చెప్పినా తక్కువనే అంటా నేనైతే. ఎందుకంటే ఇప్పుడు నేను ఇమ్రాన్ దగ్గరికి రాకముందుకు ఆయన నా దోస్తే, బట్ నేను ఇమ్రాన్ దగ్గరికి ఎప్పుడైతే వచ్చినో ఆయనతో జర్నీ చేసినాక ఆయన చెప్పే మాటలు, ఆయనది ఏం తెలుసా, ఆయన ఎప్పుడు సంతోషపడతాడంటే ముంగటోని మొహంలా ఎప్పుడు సంతోషం చూస్తాడో ఆయన సంతోషపడతాడు. అవతలోడు హ్యాపీగా ఉంటే ఆయన హ్యాపీ ఫీల్ అవుతాడు. ఆ ఒక్కటి చాలు భయ్ జిందగీలా. ఆయనను చూసినాక అనిపించింది ఇది కదరా భయ్ జిందగీ అని అనిపించింది. ఇట్లాంటి మనిషితో ఉన్నాక ఇంకా లైఫ్లో ఇంకేం కావాలి భయ్. ఒక మనిషి మొహంలో ఎదురుగున్న మనిషిని చూసి అది కిక్ అంటే అది షేరా, అది సాధించాలి. ఇది ముంగడున్నోని చూసి మనం కాదు సంతోషంగా ఉండాల్సింది, మన ముంగడున్నోడు సంతోషంగా ఉండాలి. ఇంకొక మాట నాకు ఎప్పుడు చెప్తాడు, షరా మనం ఎదగాలి. ఎంత ఎదగాలి తెలుసా, మన దగ్గరకు ఒకటి వచ్చి ఇట్లా చేయి చాపితే నీకేం కావాలో చేస్తా అన్నంత ఎదగాలి షరా. ఇది కాదు, మనం ఇంకా పెద్ద కొట్టాలి, మనతో అయిన కాడికి నలుగురికి హెల్ప్ చేయాలని చెప్తాడు. అయ్యా ఇంకా లైఫ్లో అన్నీ వదిలేసుకొని ఆయనతోని అది సన్యాసం ఎట్లా తీసుకుంటారో ఆయనతో జీవితం మొత్తం నడిపించాలనిపిస్తుంది భయ్ ఆయన మాటలు వింటుంటే. అసలు అట్లాంటి మనిషి దొరకడం అనేది అయితే అదృష్టం అనుకుంటా. మా ఇద్దరి మీద ఉన్న ప్రేమ ఆయన చూపించేది అయితే మాకు యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ నథింగ్ భయ్. చాలా మంది చాలా చేస్తారు, ఈయన తెలియకుండా చేసిన ఇంకా 100 లక్షలు ఉన్నాయి. కానీ మీకు తెలిసిన కొన్నే తెలుసు, ఆ కొన్ని మాత్రం మీరు టీవీలల్లో లేకపోతే ఫోన్లల్లో రీల్స్ల్లో వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో మీరు కొన్ని మాత్రమే చూస్తారు. తెలియకుండా వెనకాల చేసేవి ఇంకా లక్షల కోట్లు ఉన్నాయి అనేది చేసినవి చాలా ఉన్నాయి. హెల్పింగ్ అనేది అన్ని చూపించుకోవడం కొన్ని మాత్రం చూపిస్తాడు. ఆ చూపించినవి ఎందుకు చూపిస్తారంటే ఆ చూసి ఇన్స్పిరేషన్ అయ్యి మనం కూడా వేరేలోకి హెల్ప్ చేయాలన్న ఇన్స్పిరేషన్తో ఆ వీడియోలు మాత్రం పెడతాడు ఆయన. సో ఇప్పుడైతే మీరందరూ వెయిట్ చేయండి మా ఛానల్కి. ఇప్పుడు మా దేవుడు, మీ దేవుడు, మన దేవుడు ఇమ్రాన్ అయితే రాబోతుడు, మా టీం మొత్తం రాబోతున్నారు. సో ఈ సెలబ్రేషన్ మా ఒక్కళ్ళే కాదు మీ అందరిలో అనుకుంటున్నా.
సో గాయ్స్ అందరు రెడీ ఉన్నారు కదా? ఓకే. A little longer than a few minutes later. సో గాయ్స్ ఇప్పుడైతే టీమ్ మెంబర్స్ మొత్తం వచ్చేస్తారు. మా వాళ్ళు ఏందైతే మేమైతే ఏం చేసుకోలేము. ఇగో అరే అది అందుకే గంగులు ఉండాలంట నేను. తోడు నాకు నువ్వే ఉంటే ఓడిపోద పోటమి అయినా ఎప్పుడు మన సో గైస్ ఫైనల్ అయితే 50K అయిపోయింది అనమాట. సో మీ అందరు బ్లెస్సింగ్ వల్ల ఇట్లానే బ్లెస్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఇంకా రాబోయే రోజులు ఇంకా మంచిగా ఉంటాయి అన్నమాట. మొత్తం ముప్పల్ బాలు టీమ్ లో కలిసిపోతారు. నెక్స్ట్ లెవెల్ ఎక్స్ట్రీమ్ అవుతుంది అనమాట. సో మెయిన్ 50Kకి ఒక కష్టం అనేది ఎంతో కష్టం ఉంది. దాంట్లో మీ అందరి ఇష్టం ఉంది. మీ అందరు లేకపోతే మేము లేము. ఇవాళ ఈ సంస్థ ఉండకపోతుండే. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరికి ఎట్లా అనిపిస్తుంది 50K అనుకురా మీరు? అసలు ఇదికే రావాలంటే నిజంగా చాలా మంది చాలా చేయాల్సి వస్తుంది అన్న. కానీ మేము ఇంత ఈజీగా వచ్చింది అన్న. 20 days 50K అంటే మామూలు మాట కాదు. అంటే మీకు అట్లా కనిపించేసింది కానీ దీని వెనకాల మీకు కష్టం కూడా ఉంది. అంటే ఎన్నో దానికి అన్నిటికీ తెగించి అన్ని వేసి ఆ కష్టం అవన్నీ ఏమో గానీ మా వెనకాల మెయిన్ నువ్వు ఉంటేనే ఏదైనా అవుతుంది. నా వెనకాల మీరున్నారు, మీరుంటేనే అవుతుంది. నన్ను నీలో చూసుకోను అద్దంలా దొరికావంట అందుకే శ్యామ్ విజయ్ 07 సో పరేషాన్ శ్యామ్ విజయ్ 07 50K సెలబ్రేట్ 7th కి బర్త్డే అనమాట. సో దా జల్దీ సెలబ్రేట్ చేద్దాం దా. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. మీరు కట్ చేయరు. లేదన్నా నువ్వు అదేమో పెట్టి నాకు భయం అవుతుంది. దానికి అది ఉంటదన్నా. ఇగో ఇది పట్టుకో. ఏముంటది అది? పట్టుకున్నాను. దా సో హ్యాపీ బర్త్డే టు యూ. కట్ చేయరు. పట్టు Congratulations, హ్యాపీ 50 day to you. అదే మాది కీమో కొడుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. సో గైస్ మెయిన్ మీ అందరికి చెప్పాలా హ్యాపీ వ్యాలంటైన్స్. ఉంటాడు. నువ్వు పడతలేవు కదా, మళ్ళీ వేరే వాళ్ళైనా పడతారని. థ్యాంక్ యూ. నేను వచ్చా కొట్టినా నీకు. నేను సో గైస్ ఇవాళ శ్యామణ విజయాన్న అయితే 50K సబ్స్క్రైబర్ రైజ్ కాబట్టి మనం ఇవాళ రాత్రి ఫుల్ ఎంజాయ్మెంట్ చేస్తున్నాం. కరెక్ట్ మనం డైట్ లో ఉన్నప్పుడు అయితే ఏందో నాకు దరిద్రం కొట్టేసింది భయ, దరిద్రం కొట్టేసింది. అమ్మాయి డైట్ లో ఉన్నాడని ఇట్లా అవుతుంది అనమాట. లేకపోతే ఎప్పుడో అదైపోతుంది. డైట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. వద్దానా ఇప్పటికే మంచి 8 కిలోలు తక్కువైనా ఖాళీ జిగురు జరుపుకోవాలని మీ అందరికీ ఒకటి చెప్పాలా, ఈమె నాలుకకి మొత్తం బ్లాక్ మచ్ అవి ఉన్నాయి. అబ్బా శుభ పాడగా చిన్న పెట్టన్నా కమాన్ అనిపిస్తుంది. మళ్ళీ వేస్తాడు. ప్లీజ్ అన్న పట్టుకో చెయ్యి. విజయ్ నిజంగా వద్దు విజయ్. అరే నిజంగా రుద్దాడు విజయ్. కేక్ ఎవరికైనా పేద పిల్లలకు పెట్టచ్చు కేక్. ఈ జిగురు మొత్తం ఖరాబ్ చేస్తుంది. టేస్ట్ మంచిగా ఉంది. ఎక్కడ చూసినా
నిజంగా చెప్తున్నా విజయ్ ఒక్కడే నన్ను టార్గెట్ చేస్తుండు బాగా చూసుకున్నా ఏం చేస్తాం దా, అది కూడా తీసి ఎవరికైనా వంచొచ్చానా కేక్ తర్వాత వంచు తర్వాత వంచుడు కాదు తీసుకోయి వంచేద్దాం నడు ఎవరైనా తినేస్తారు సూపర్ ఉంది చూడు టేస్ట్ మంచిది సూపర్ ఉంది గంగు అది ఏమంటారు డెడికేషన్ చాలా హైలైట్ ఉంది అనమాట మీరు ఎంత ఫేర్ అవుతుండో నేను మా కోచ్ కి మాట ఇచ్చిన ఇజ్జత్ దియొద్దని అందుకే నేను తింటలేదు సూపర్ నిజంగా చేయాలి సూపర్ ఉంది ఫ్రెష్ కాదు కేక్ మాత్రం ఫ్రెష్ కేక్ ఇది చాలా బాగుంది మనం తినని కేక్ లా టేస్ట్ బాగుంది అదే మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తేనే వాడు ఎంత స్మార్ట్ అవుతుంది మీరు ఒకసారి చూడు ఇది కొంచెం ఎంటికలు ఇట్లా అందా సో గైస్ ఇగో శామనకి విజయానకి కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా చిన్న కేక్ పక్క పెడితే అయిపోతుంది ఎందుకంటే నా కాన్సన్ట్రేషన్ మొత్తం నా డెడికేషన్ అంతా మిస్ అయ్యి దాని మీద అవుతుంది నాకేం అర్థమైతలేదు ఇంగ్లీష్ లో కంగ్రాచులేషన్ చెప్పురా సో మెనీ కంగ్రాచులేషన్స్ టు యూ శామన విజయాన దిస్ ఆల్ 100K కమ్స్ టు యూ నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? 100K అయినా నాకు పట్టించుకోకపోతే మనం ఎదుగుతాం ఇలాంటి పిల్లలే రేపటి పౌరులు కొంచెం తినొచ్చు అంటే అన్న బ్రెడ్ తిను ఏం కాదు అదే సో గైస్ ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్ అన్నమాట ఈ కేక్ ఇద్దరు తినేది మీరిద్దరు సబ్స్క్రైబర్స్ గురించి ఏదైనా చేస్తాం మనం కానీ అదే ఇద్దరం తినేదానికన్నా 10 మంది అన్న 10 మందికి పెట్టేదాన్ని హ్యాపీనెస్ ఉంది అన్న 10 మందికి పెడతాం మీరు తిను 50 కిలోల కేక్ పెడతారు నా చేతితో పెడుతున్నా గంగు ఇక అరే బ్రెడ్ కేక్ కాదు గంగు బ్రెడ్ కేక్ కొంచెం గీత దానికి ఏం కాదు మస్తు షుగర్ షుగర్ టెస్ట్ చేయించుకున్నా 100 ఉంది ఎంత ఉండాలా ఎంత ఉండదో నాకేం తెలుసు కావాల్సింది ఉంది చక్కెర లోపల లేదన్నా మనది మొత్తం సో ఇప్పుడైతే గంగు నా గురించి విజయ్ గురించి చెప్తాడు అనమాట రైట్ అన్న గురించి విజయాన గురించి చెప్తున్నా సో అన్న విజయాన కేక్ తెచ్చిండు కష్టపడి సామాన కేక్ తెచ్చిండు కష్టపడి విజయాన కూడా కేక్ తెచ్చిండు కష్టపడి అక్కడ ఇద్దరు ఏం తెలియదు నేనే తెచ్చిన కేక్ సో ఈ 50K కూడా నాకు చాలా కష్టపడితే అయితే వచ్చింది ఇది 50K స్మార్ట్ అవుతున్నావు అరే ఫేర్ అండ్ హ్యాండ్సమ్ పెట్టినా గైస్ ఇప్పుడైతే మనము 50K సందర్భంగా అన్నవాళ్ళు ఇలా అన్నదానం చేస్తా అంటే నేను వద్దొద్దన్న కానీ చెయ్యురానా మంచిది అది చేసే 10 మందికి మంచిగా అవుతుంది ఫస్ట్ నాకు డైట్కే మనం తెచ్చిర్రు రాత్రి సో అట్లనే మమ్మల్ని అసలు పొద్దున సాయంత్రం దాకా ఏం చేస్తున్నావు పొద్దుగాల జిమ్ 5 గంటలకి జిమ్ కి పోతా రన్నింగ్ పోతా అసలు 5 గంటలకు లేచి అలవాటే లేదు కదా 6000 అడుగులు వేసి తర్వాత జిమ్ పోతా జిమ్ పోయినాక వచ్చి ఓట్స్ తింటా తర్వాత మధ్యాహ్నం కొంచెం తింటా తర్వాత రాత్రి కొంచెం తింటా షటిల్ ఆడతా మధ్యలో స్పోర్ట్స్ ఆడుతున్నాయి మధ్య సీ గ్రౌండ్స్ పోయి ఉరుకుడు కూడా ట్రాక్ 1000 రూపాయలు కట్టినా చెప్పు ఆ ట్రాక్ 1000 రూపాయలు కట్టినా మళ్ళీ హైలైట్ ఏంటంటే గంగు ఖాళీ 10 days లలో బాగో చిచ్చో బాగో పూర్తిగా బాగా చంద్రముఖిని చూసాం జిజ్జు పెట్టుకోడు సార్ జిజ్జు పెట్టుకోడు కేక్ తీసుకోను ఇక్కడ ఒక చేతులు దిగులు చూడు చిక్కుడు లోపల మొగోడు వచ్చేస్తాడు చూడు చూడు దొంగతనం చేసి ఉరుకుతున్నా అయ్యో పాపం అయ్యో పాపం
జల్దీ జల్దీ జల్దీ. మళ్ళా ఉరుకు 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 ఉరుకు. దిగు 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 దిగు. జిజో ఉత్తరం భాగో, ఎఫ్రోజ్ భాగో భాగో, జల్దీ జల్దీ భాగో భాగో. ఆంటీ దొంగ దొంగ ఆంటీ దొంగ ఆంటీ దొంగ దొంగ ఆంటీ. నడుచుకుంటా రావాలా జిగురును. ఇందాకైతే మన ఇమ్రాన్ అన్న కేక్ కట్ చేసి కానీ నెక్స్ట్ వద్ద వేసి కేక్ అయితే కట్ చేపిద్దాం. ఎందుకంటే ఇమ్రాన్ అన్న తర్వాత మనం రెస్పెక్ట్ ఇచ్చేది రెస్పెక్ట్ ఇచ్చేది అంటే నెక్స్ట్ ఒక్కనే కాబట్టి అక్క దగ్గర కూడా వెళ్ళేసి అక్క కూడా కేక్ తో సెలబ్రేట్ చేసుకొని వచ్చాడు. కానీ ఇమ్రాన్తో అంత ఫ్రీగా ఉండలేము కదా, కొంచెం మాకైతే కొంచెం సిక్ అవుతుంది సిస్టర్ దగ్గర. నాకైతే కొంచెం భయం అవుతుంది ఫస్ట్. మేమంతా మరి అంత క్లోజ్ ఏమి ఉండము, బట్ పోతుంటేనే కదా మనకు కూడా పరిచయం అయ్యేది. అంతే పోయి మాట్లాడతాను. ఇగో ఈడైతే అప్పటి నుంచి కేక్ కేక్ అంటుండే. ఈడైతే ఇగో ఈడైతే పెద్ద రౌడీ గాడైతే వీడైతే ముందే అందరినీ బదిలిస్తాడు ఇప్పటి నుంచి వీడు ఉంటాడు ఇంత. అక్క హాయ్ అక్క. అక్క మాకు 50K సబ్స్క్రైబర్స్ వచ్చారు మా ఛానల్కి. విత్ ఇన్ 20 days 50K సబ్స్క్రైబర్స్ అనేది మామూలు మాట కాదు. ఇదంతా ఇమ్రాన్ అన్న సపోర్ట్ వల్ల, అన్న బ్లెస్సింగ్స్ వల్ల మా సబ్స్క్రైబర్స్ అందరూ మాకు సపోర్ట్ చేస్తారు. ఇమ్రాన్ అన్నకు మేము ఎంత సపోర్ట్ చేస్తాము, మీరు మాకు అంతే సపోర్ట్ చేస్తారు. అది తెలియని విషయం. అది కంట పెట్టు ఫస్ట్. ఇమ్రాన్ అన్న సపోర్ట్ ఇంకా మీ హార్డ్ వర్క్ రెండు ఉన్నాయి. ఇమ్రాన్ అన్న సపోర్ట్, ఇమ్రాన్ అన్న ఇది మీ బ్లెస్సింగ్స్, మీ సపోర్ట్ కూడా మాకు ఉంటుంది. ఫస్ట్ అది ఇంకా నుంచి ఉంటుంది. ముంగడ ఎవరు తెలియదు. ఖచ్చితంగా మాకు మీ సపోర్ట్ కూడా మేము మీతో ఎక్కువ కలవకపోయినా కూడా మాకు తెలుసు మీరు మాకు ఎంత సపోర్ట్ చేస్తున్నారు. మా గురించి ఎంత మాట్లాడుతారో ఇమ్రాన్ కూడా చెప్తాడు మాకు. మంచిగా చెప్తుంది ఎప్పుడు ఏదున్నా కూడా మీ విషయంలో. మంచిగా మెచ్యూర్గా ఆలోచిస్తారు, అది ఇది అని చెప్తారని చెప్పింది. నేను అంటే నేను క్రీమ్ ఓవర్కి పెట్టా, అది అలవాట్లా తీసేసిన. థ్యాంక్ యూ సో మచ్ అక్క. బాయ్ బాయ్ కా బాయ్ పెట్టు. బడే బాయ్ పెట్టాల్సిన అవసరం లేదు, తీసుకుంటాడు. థ్యాంక్ యూ సో మచ్. బాబా బాబా చూసినా పద్ధతి అది. అదే అమ్మ అదే ఏ పెట్టినా ఓకే అని చేతులు. అదే మాకు సగం గడ్డ అనిపిస్తానే తింటాయి మరి. బడే బాయ్ బడే బాయ్ తీసుకోండి ఫండ్. రౌడీ రాథోడ్. థ్యాంక్ యూ అంకుల్. అయితే నాకు మంచి దోస్తు, పబ్ లో మస్తు ఎంజాయ్ చేసినాం. అప్పటి నుంచి అయితే క్లోజ్ మీరు కబ్ జాయిగే పబ్కు ఎప్పుడు అసలు అడే గాని మా హానుభావుడు పబ్ ఫేస్ లో స్మైల్ చేసినావా? కాదు చెప్పేసి. అరే రంజాన్ అయిపోయాక రంజాన్ తర్వాత రైట్. ఇంకా నెక్స్ట్ ఒకసారి మీరు మా ఇండ్లలో కూడా రావాలి. వస్తాను పక్కా. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క.